హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కల్పన. నేను కుకింగ్, లైఫ్ స్టైల్, ట్రావెల్ గురించి వీడియోస్ పెడుతుంటాను. ఒకసారి చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ యూఎస్ఏలో సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయండి. ఆగస్ట్ ఫస్ట్ వీక్లో స్కూల్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఈరోజు సండే అండి. దగ్గరలో ఉన్న హెలెన్కి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ హెలెన్లో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయండి. అవి ట్యూబింగ్, మౌంటైన్ కోస్టర్ యాక్టివిటీలు ఉన్నాయండి. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని మా అబ్బాయితో పాటు మేము వెళ్తున్నాము. హెలెన్లో ట్యూబింగ్ చేయాలనుకున్న వాళ్ళకి అక్కడ 2 ట్యూబింగ్ కంపెనీలు ఉన్నాయి. ఒకటి కూలింగ్ రివర్ ట్యూబింగ్, ఇంకోటి టొకోవా ట్యూబింగ్ కంపెనీ ఉందండి. వీటిలో మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి లాంగ్ డిస్టెన్స్, ఇంకోటి షార్ట్ డిస్టెన్స్. ఈ ఆప్షన్స్ కూల్ రివర్ ట్యూబింగ్లో ఉన్నాయండి. ఇదేనండి కూల్ రివర్ ట్యూబింగ్ ఆఫీసు. ఇక్కడికి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టికెట్స్ కోసము. మళ్ళీ లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్నాక మనకి అక్కడ ట్యూబింగ్కి ఇంపార్టెంట్గా స్టిక్స్ ఇస్తారండి. అక్కడ ఒక స్టిక్కు $5 తీసుకుంటారు. మనకి ఎన్ని స్టిక్స్ కావాలో అన్ని $5 కట్టాలి. కట్టినాక మనకి ట్యూబింగ్ ఇంపార్టెంట్, ట్యూబింగ్లో ఆ స్టిక్స్ ఇంపార్టెంట్ కాబట్టి టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ తీసుకున్న ఆఫీస్ ఆపోజిట్లోని ఇంకో అక్కడికి వెళ్తే అక్కడ స్టిక్స్ ఇస్తారు. మనకి లైఫ్ జాకెట్లు కూడా ఇస్తారండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే అక్కడ షటిల్స్ ఉంటాయి మనకి డ్రాపింగ్ చేయడానికి. మనం తీసుకున్న లాంగ్ డిస్టెన్స్కి, షార్ట్ డిస్టెన్స్కి బస్ ద్వారా మనం తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. డ్రాప్ చేసిన తర్వాత అక్కడ మనకి ట్యూబ్స్ ఇస్తారండి ఒక్కొక్కరికి. ఆ ట్యూబ్ తీసుకొని మనం రివర్ దగ్గరికి వెళ్ళాలి. రివర్ దగ్గరికి వెళ్ళి రివర్లో ట్యూబ్ వేసుకొని రావాలి. ఇప్పుడే బస్ ఎక్కామండి. మేము షార్ట్ డిస్టెన్స్ ఉండేది తీసుకున్నాము. ఇప్పుడు బస్లో మమ్మల్ని షార్ట్ డిస్టెన్స్ దగ్గర డ్రాప్ చేశారు. ఇప్పుడు బస్ దిగి ఇక్కడ నుంచి మాకు ఒక్కొక్కరికి ట్యూబ్లు ఇచ్చారండి. ఇక్కడ ఏమంటే ఒక్కొక్క ట్యూబ్ ఒక్కోసారి వెళ్ళకుండా మేము 3 ఉన్నాము మా ఫ్యామిలీ కాబట్టి మేము టై చేసుకోవడానికి బెల్ట్ తీసుకున్నాము 2. మేము మా అబ్బాయి అన్ని ట్యూబ్లకి టై చేసుకొని రివర్లో స్టార్ట్ అయ్యాము. Are you ready? Are you excited? Yes, I'm excited. Huh? Yes, I'm excited. అన్నట్టు మర్చిపోయానండి. స్టిక్కులు తీసుకున్నాం కదా, అవి మాకు ఎందుకంటే స్టిక్కులు ఫ్లో ఎక్కువ ఉన్న చోట స్లో అవ్వడానికి లేదా ట్యూబులు సైడ్కి వెళ్ళిపోతాయి. సైడ్ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఫ్లోలోకి రావడానికి కూడా ఉపయోగపడతాయి. స్పీడ్ ఎక్కువైనప్పుడు ఆపడానికి, స్లోగా అవ్వడానికి స్టిక్కులు చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ స్టిక్కులు ఉండాలి. స్టిక్కులు కూడా తీసుకోండి. ఇంకో ఇంపార్టెంట్ నోటీస్ అండి, ట్యూబింగ్ చేసేవాళ్ళు ఎక్స్ట్రా పేర్ బట్టలు తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ బట్టలు తడిచిపోతాయి, మళ్ళీ మనం మార్చుకోవడానికి రూమ్ ఫెసిలిటీ కూడా ఉందండి. ప్లస్ షూ కాకుండా చెప్పులు వేసుకుంటే బెటరు. షూ వేసుకున్నా బెటర్, కానీ తడిచిపోతాయి. తడిచినాక మనం ఆరబెట్టుకోవాలి, అది కష్టం, కొంచెం చూసుకోవాలి. వాటర్ ఫ్లో ఎక్కువ ఉండే చోట అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయండి, కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు. కాబట్టి మనం స్టిక్స్తో కొంచెం కంట్రోల్ చూసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా. అది మెయిన్ చూసుకుంటూ ఉండాలండి. పిల్లలైనా పెద్దలైనా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాము, సడన్గా రాళ్ళు అడ్డం వస్తుంటాయి, స్టిక్స్తో ఆపుకోవాలి. మీ ట్యూబింగ్ గురించి మాకు 1 year బ్యాకే తెలుసండి, కానీ ఎలా ఉంటుందో ఏమో మాకు తెలియదు, భయపడ్డాము. కానీ లాస్ట్కి ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము. చాలా ఫన్నీగా ఉంది, బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తారు వాటర్లో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
ట్యూబింగ్లో అక్కడక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుందండి. అలా ఎక్కువైన చోట మనకు ట్యూబింగ్లోకి వాటర్ వచ్చేస్తుంది, ప్లస్ మనం తడిచిపోతాము. 2-3 చోట్ల మళ్ళీ కొంచెం ఫ్లో అయినాక 1.5 అవర్ ఫ్లో అవుతూ వెళ్తామండి. లాస్ట్ మనకి చివరగా ట్యూబింగ్ ఆఫీస్ దగ్గరికే వెళ్తాము. అక్కడ ఆ ట్యూబింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఆపి మనల్ని ట్యూబింగ్లన్నీ ఒడ్డుకు చేరుస్తారు, హెల్ప్ చేస్తారు. అదే లాస్ట్ పాయింట్ మనకి. అక్కడ నుంచి మనం బయట వచ్చేస్తాము. ఆడ నుంచి ఆ స్లోగా వచ్చింది, ఆడ రన్నింగ్ ఏమో అందుకు స్లో ఎక్కువ. ఇప్పుడే ట్యూబింగ్ అయిపోయిందండి. ఇంకో యాక్టివిటీకి వెళ్తున్నాము. అది మా అబ్బాయి కోసం. అది మౌంట్ కోస్టర్ అండి. అది ఒక మౌంట్ కోస్టర్లో ఒక చిన్న ర్యాలీ ఉంటుంది. దానికి బ్రేక్ ఉంటుంది, స్లో హై స్పీడ్ పెట్టుకోవడానికి కూడా బ్రేక్ అవి ఇచ్చింటారు. మా అబ్బాయిని ఒక్కడనే పంపిస్తున్నాము. మా అబ్బాయి దానికోసం వెయిట్ చేస్తున్నాడు, లైన్లో నిలబడుకొని ఉన్నాడు. ఇదేనండి మౌంట్ కోస్టర్. ఇక్కడ కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. ఎంతమంది వెళ్తామో అంతమంది రిజిస్ట్రేషన్ చేసుకొని
లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలండి. టికెట్ తీసుకున్నాక వాళ్ళు మనకి ఒక లేబుల్ ఇస్తారు, చేతికి కట్టుకోవాలి. చేతికి లేబుల్ వేసుకొని పోయి ఇక్కడ లేబుల్ తీసుకొని పోయి అక్కడ పోయి నిలబడుకోవాలండి, వెయిట్ చేయాలి. ఈ ట్రాలీలు అన్నీ లైన్లో వస్తాయి. మనకి మన టైం ఎప్పుడు వస్తే అప్పుడు పోయి ట్రాలీ మనకు వస్తుంది. దాంట్లో కూర్చొని ఒక 5 or 10 minutesలో మౌంట్ చుట్టూ రౌండ్ వేసుకొని వస్తారు. వేసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ వస్తున్నాయి చూడండి ట్రాలీలు, కిందకి ఇట్లా వస్తూ ఉంటాయి. మా వాడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇదండి మా వాడు వచ్చేసాడు. How is it, baby? Huh? Super, huh? లిమిట్లో పోయినా స్పీడ్ గా పోయినావా, స్లోగా? పోయింది అని లిమిట్లో పోయినా తోసినాడు. ఇంకా ఈవినింగ్ అయిపోతూ ఉంది. మేము ఈరోజు చాలా అనుకున్నాం. 2 ఎంటర్టైన్మెంట్ అయిపోయినాయి. బ్యాక్ టు హోమ్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.